అంటే మొట్టమొదట యవ్వనస్తులకు ఏం అలవాటు ఉండాలి? బైబిల్ చదవడం అనే అలవాటు ఉండాలి. ఎప్పుడు చదవాలి? వారానికి ఒక్కసారా? నెలకు 2 సార్లు? ప్రతిదినము. దేవునికి నచ్చే యవ్వన జీవితం ఏంటి అని అడిగితే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదవాలి. సహజంగా మనం ఏమనుకుంటే దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి అని అనుకుంటూ దేవుని పని చేయాలనంటే మనం సభలు ఏర్పాటు చేయాలి, సదస్సులు ఏర్పాటు చేయాలి, కరపత్రికలు కొట్టించాలి, పంచాలి, పోస్టర్లు అతికించాలి, బ్యానర్లు కట్టాలి, గ్రౌండ్ క్లీన్ చేయాలి, ఏర్పాట్లు చేయాలని భౌతిక పరమైనటువంటి పనులను మనము నెమరు వేసుకుంటూ దేవుని పని అంటే అది అని అనుకుంటున్నామేమో. అది కాదని చెప్పట్లేదు, కానీ దానికంటే ముందు మనం ప్రతిరోజు సభలు పెట్టమే, ప్రతిరోజు సదస్సులు పెట్టమే, ప్రతిరోజు బ్యానర్లు కట్టమే. ఇది నెలలో అప్పుడప్పుడు జరిగేది. కానీ మనం దేవునికి నచ్చాల్సింది నెలల్లో అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము దేవునికి నచ్చాలి. ప్రతిరోజు మనం దేవునికి నచ్చాలి అనంటే ప్రతిరోజు మనము దేవుని మనసు ఎక్కడైతే కనబడుతుందో అక్కడికి తొంగి చూడాలి.